కుందూరు ఈరాంజిరెడ్డి గారు మా యొక్క కళను ఆస్వాదించి 100 రూపాయలు కానుక ఇచ్చినారు. వారిని శ్రీమద్ విరాట్ పోతులూరి గారి బ్రహ్మేంద్ర స్వామి వారు చల్లగా కావడం కాక. తండ్రి గారు 10,000 మీరు వచ్చిన కారణమేమి? తండ్రి గారు అదే మీ సమస్యమేమో తెలకంబోదు. పుత్రులారమీరరు భూతరంబుగనెల్సనేలా పరికింపక నీలవర్ణ పద్ధతులో నల్లా అది తెలియారు పామారు నల్లా పరిపాడి పద్ధతులో నల్లా అది తెలియారు పామారు నల్లా కుమారుడు తండ్రి గారు సిద్ధుడనంగా సామాన్య మానవుడు కాదు నాయన, ఈశ్వరాధ సంబోధుడు. కను జాగ్రత్త వల్లే మెలగవాలను. అలాగే తండ్రి గారు. నాయన సిద్ధ ఇతడెవడో సిద్ధులని వాడు మన తండ్రి పాదములు కూర్చొని ముచ్చి వాళ్ళు వలపోవచ్చున్నాడు. ఇతని అడ్డగొలడు అందులోకి నీవే సమర్థుడు తమ్ముడు. నీవేనా సిద్ధుడు వాడు నా తండ్రి పాదములు కనుకొచ్చి సిద్ధుడనేవాడు సిద్ధుడు సిద్ధుడనేవాడు పురుషోత్తములు
గోవిందాచార్య అయ్యా గోవిందాచార్య తోడి ఎందుకో 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 మీ బాధపడ్డ ఎందుకో నాతో బాధ చోట నాతో రాని ఎందుకో రాని చోట మచ్చిగాతో ముని కూర్చోవాలి మచ్చిగాతో ముని కూర్చోవాలి అచ్చరం విడి వచ్చే గట్టిగా మాట్లాడి బాధములంతా కొత్తగా గింతగా మేము కొత్తగా చుట్టూ తిరుగుతూ నీవు చుట్టూ తిరుగుతూ నీవు పలికే కట్టుబలనే కట్టు పరిమళ సిద్ధుడనే వాడు సిద్ధుడు సిద్ధుడనే వాడు కోపమా పాపమా పాదములు
పోతులు రసం అయ్యా గోవిందాచార్య వేడాను పతులాను పోదాను నృత్యములాను పోదాను ఏడి నా ప్రభువు ఏడు లోకములందు అయ్యా ఎందుకో ఒరే మూర్ఖ, నీ ఊరేమి, నీ పేరేమి, నీ కులమేమి, నీ స్థలమేమి, మక్కువ గాని కక్కుల చేత కక్కసపడి నిక్కడికముగా పెక్కు మాట్లాడక చక్కగా ఒకరి పోరి మూర్ఖ. అలాగే తెలుపుతాను స్వామి, అలాగే తెలుపుతాను స్వామి. అలాగే తెలుపుము. ఏ కులమని నన్ను అడిగితే ఏమని తెలుపుదునయ్యా, నేనేమని తెలుపుదునయ్యా. కాల భాగమున వేలు వాడు శుభామునైనది నాకు. కాల భాగమున వేలు వాడు శుభామునైనది నాకు. పుట్టున పుట్టింది కులము, ముట్టందుల విరిగింది కులము. ముట్టుల హరుడు, ముట్టుల శివుడు, ముట్టుల బ్రహ్మ, ముగ్గురు ముట్టుల మూలము తెలిపింది కులము. దూరేసిన కులమే నా కులము. ఏ కులమని నన్ను అడిగితే ఏమని తెలుపుదునయ్యా, నేనేమని తెలుపుదునయ్యా. అన్నమే ముర్దాయనే బ్రహ్మము లింగము ముందర పెట్టుకొని అంగమే ముర్దాయనే బ్రహ్మము లింగము ముందర పెట్టుకొని ప్రపంచమంతా పూజలు నడిపింది కులము. అంగములోనే మేకను బట్టి శివలింగముతో కొట్టును మోగి అంగములోనే మేకను బట్టి శివలింగముతో కొట్టును మోగి శాస్త్రమానే పాలన వేసి చతుర్బ్రహ్మలకు పంచి పెట్టినది నా కులము. దూరేసిన కులమే నా కులము. ఏ కులమని నన్ను అడిగితే ఏమని తెలుపుదునయ్యా, నేనేమని తెలుపుదునయ్యా. ఇంటి లోపల ఇల్లు గట్టుకొని మంట లోపలను రాటం పెట్టగా కంటి లోపల కదురు పెట్టుకొని ముక్కు లోపల ఏపు పెట్టుకొని
కట్టుకొని చక్కగా పాపక తొటగి అనందమైన శ్రీ వీర బ్రహ్మముని చాల్వగప్పు నేనేమని తెలుపుతున్నయ్యా ఎకిల ఏకులు పీకిన పిండ ఒక పాకమిదేగా నేనేమని తెలుపుతున్నయ్యా అయ్యా పోతులు ఆచార్య అయ్యా గోవిందాచార్య మా ఊరు బుడుమాలు మా తల్లిదండ్రులు పేరు సాహెబు ఆదంబి మాది దూదిరేఖల కులము స్వామి నా పేరు సిద్ధుడందరు ఆహా చెప్పుడు ఎంత సిద్ధాంతం పలికితిరా? ఓరి మూఢ, ఏలనీకి మేలు కాదురా. ఓరోరి సిద్ధ, కాలునిపై మాకులేదురా. మూల నట్టి భవ, జలమూల దేనా నీకు. మూల నట్టి భవ, జలమూల దేనా నీకు. చాలు నట్టి కాలంగా మహాత్మా విఠులా చలపియా పోతులే పోతులో దయ్యా ముఖమి పియ్యా చరణం
భక్తుల చలతీయ ఒరే మూర్ఖ, నీకు కూడా జాతి కాదురా, ఏ తీరుగనైనా భీతి మొదలుట జాతి కాదురా. హేతువేమో తెలుపరాదు భూతబారి శత్రువులకు, హేతువేమో తెలుపరాదు భూతబారి శత్రువులకు. బాధులేక జ్యోతి భూతి జ్యోతి చేసి అయ్యా జాతి నీతి లేని వాదన కుటుంబ చాచ జాతి నీతి లేని వాదన ఆయన సిద్ధ, ఈ భూమి యందు ప్రతి మానవుడు ధనధాన్యాలతో సంపదతో కూడి భార్యాపుత్రులతో కూడి సుఖపడకూడదు కానీ ఇట్టి గురు కారణమును ఎవరునూ కోరరు. ఒకవేళ కోరినను చిక్కడు బ్రహ్మము దక్కడు, సిద్ధానికి చిక్కడు బ్రహ్మము దక్కడు. సిద్ధదయ్యా బ్రహ్మవేదము చక్కని గురు పాదపద్మము. చిక్కదయ్యా బ్రహ్మవేదము చక్కని గురు పాదపద్మము. ఇక గురునెరనమ్మువానికి దక్కునేమో కాని చిక్కడో బ్రహ్మము దక్కడు, సిద్ధానికో చిక్కడో బ్రహ్మము దక్కడు. శాంతియుక్తము తెలియకను సామాన్యులై కలిమాయవాదులు. శాంతియుక్తము తెలియకను సామాన్యులై కలిమాయవాదులు. వంతు వారికి ఎంత మాత్రం భయగా చిక్కడో బ్రహ్మము దక్కడు, సిద్ధానికో చిక్కడో బ్రహ్మము దక్కడు. పొలము వాసన కలిగి వాసన కొలుగులో తెగులూరి మాయలో. పొలము వాసన కలిగి వాసన కొలుగులో తెగులూరి మాయ. వారికి కలుగునేమో కాని చిక్కడో బ్రహ్మము దక్కడు, సిద్ధానికో చిక్కడో బ్రహ్మము దక్కడు. ధనము మనసు గురునకు ధారపోసి ఇలను రోచి. ధనము మనసు గురునకు ధారపోసి ఇలను రోచి. అనసు శాంతములో చిక్కడో బ్రహ్మము దక్కడు, సిద్ధానికో చిక్కడో బ్రహ్మము దక్కడు. పంచి గోమాంసం భుజించు నీకును, పంచభక్ష పరమాణాలు భుజించు మాకును పొత్తుకున్నా. ఒరే మూర్ఖ,
పోతులు రాచార్య, అయ్యా గోవిందాచార్య, నా మనవి యొక్క తాలకింపుడయ్యా, నా మనవి యొక్క తాలకింపుడు. అయ్యలారా, ఏల మహాత్ములారా, ఏల మహాత్ములారా, తమకింతటి కోపమా, భావ్య దృష్టి విధేల మతంత్రుడని హీనము నచ్చదనా. ఎల్ల జీవుల ఎల్ల జీవుల పాలన చేయనట్టే భగవానులకు, అయ్యలారా, ఆ భగవానులకు ఆదరమొక్కటే గదా, జాలి బలంపుడై గురు సన్నిధిలో ఒకవేటున నీతలను ఖడించి సంగిమల్లయ్య పాలనముకు తోరణము కట్టి నీకు వీసు తిప్పి రామదోషం తెలిసిపుడే ఫలముగా పింప్లాస్ శాంతిపుడు శాంతి
పొలమిల్లు ఏ కులమునేమి సబుతిగా చేరా కుమారులారా చేమాల కంగారి కారాల ముందు మీరు చేరవచ్చిన మీరు చేరా కుమారులారా పరిశుద్ధుడైనాడో పేద కుమారులారా ఏ మౌన కంగారి తారాల ముందు చేరవచ్చినాడేదో పేద కుమారులారా చిన్నవాడవులో శరణ దోరే నాడో హేరా కుమారులారా ఏ మౌన కందారి తారాల బంధు చేరవచ్చినాడేదో హేరా కుమారులారా పును జన్మ పాలో మను జన్మ పాలో మను జన్మ పాలో మన పంట చేరేనాడో పేద కుమారులారా ఏ మన్న కంగారి కారాల ముందు
నాయన కుమారుడారా, సిద్ధుడానంగా సామాన్య మానవుడు కాదు నాయన, ఈశ్వరాధ సంబోధుడు. మీరు బుద్ధిగా వెళ్ళిపోము. నాయన సిద్ధ స్వామి ఎన్ని విధములు బాధించడం చూపుతూ ఉన్నావు. వాడపాటి వాసు గారు నాకు 200 ప్రదేశాలు ఇచ్చినారు కాబట్టి వారిని వారి కుటుంబాన్ని వెళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నా. మా ఖమ్మంపాడు మా బాబాయ్ గారు, ఆయనకు 75 సంవత్సరాలు వచ్చినాయి. ఇవాళ నాకు అవకాశం చేయలేదని ఆయన కొంచెం బాధపడ్డాడు. ఆయన డ్రామాలు బాగా వేస్తాడు. 75 సంవత్సరాలు వచ్చినా మేము చాలం ఆయనకి. మా బాబాయ్ ఎన్నో డ్రామాలు వేసిండు. సంవత్సరానికి 100 వేస్తాడు ఆయన. సరే, మరి మొత్తం కళాకారులు అందరూ జాగ్రత్తగా కూకోండి. మరి మన ఏటలు మొత్తం ఒకరి మించిన ఒకరు ఏటు దాకా ఉండారు. మీరు మటుకు కాజా సురేష్ గారు ఆధ్వర్యంలో ఈ నాటకం జరగబోతుంది కనుక నేను తప్పులు ఉప్పులున్నా నన్ను మన్నించండి. నేను ఒక్కడనే, వాళ్ళు మొత్తం డ్రామా యాటల్లో, నేను సామాన్య మానవుడిని. తప్పులు ఉప్పులున్నా మన్నించండి.